శక్తి ఉంది అని. చండీ హోమం నిర్వహించడంలో ఉన్న ఆంతర్యం అంటే వెంకటేశ్వర స్వామికి ఫస్ట్ వీళ్ళు పూజ అంటే వెంచర్ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళు అనుకున్నారు వెంకటేశ్వర స్వామి గుడి కట్టాలని. అంతకుముందు ఈ గుడి నిర్మాణంకు భూమి పూజ చేసిన పంతులు కృష్ణమాచారి గారు ఇక్కడ ఒక అమ్మవారి హోమం చేయాలి, మేము కంప్లీట్ మా వెంచర్ కంప్లీట్ అయిపోయింది, ఇక్కడ చిన్న గుడి నిర్మాణం చేద్దామన్నప్పుడు అంతకన్నా ముందు ఒక హోమం చేయాలని అనుకున్నారు. వాళ్ళు హోమం చేశారు. ఆ హోమంలో అమ్మవారు రావడం ఒక విశేషం. అమ్మవారు కనిపించారు ఆ హోమంలో. చండీ హోమం చేసినప్పుడు అమ్మవారి రూపము అగ్నిలో కనిపిస్తూ ఉంది. అసలు ఆ ఫోటో చూస్తూ ఉంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. దాదాపుగా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి పసుపు ముఖం ఎలా అయితే కనిపిస్తుందో అంత చక్కగా కనిపిస్తూ ఉంది. నిజంగా అమ్మవారు ఇలా కనిపించడం అనేది కూడా చాలా గొప్ప విషయం. ఈ భూమి పూజ చేసిన ఆ పంతులు గారు చూసి ఇక్కడ స్థల ప్రభావం చాలా గొప్పదని చెప్పడం జరిగింది. వీళ్ళు గుడి నిర్మాణం చేసుకోవచ్చని ఆయన ఆజ్ఞ ప్రకారం ఇక్కడ భూమి పూజ చేయించి వెంకటేశ్వర స్వామికి కూడా ముహూర్తం చేయడం జరిగింది. నిజంగా అండి, అంటే ఒక సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ సంకల్పం అనేది ఎవరికి ఎప్పుడు ఎలా ప్రాప్తిస్తుందో తెలియదు, ఎలా సంపూర్ణమవుతుంది అనేది వాళ్ళకి ఎట్లయితే ఆ సంకల్పం సిద్ధించిందో ఇక్కడ ఉన్న ప్రతి భక్తులు ఎంత బాధలతో వచ్చినా నేను చేసిన ఈ 2 సంవత్సరాల పూజలో చాలామంది ఈ చుట్టుముట్టు గ్రామాలలో చాలామందికి ఎన్నో కోరికలు నెరవేరినాయి తల్లి. పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అవ్వడం, కొందరు పుత్రశోకంతో బాధపడడం, సంతానం కావడం, ఇట్లా ఎన్నో నా చేతుల మీదకి ఒక నిమ్మకాయ ఇవ్వడం ప్రసాదం లాగా, దానివల్ల చాలా అద్భుతం. నాకు మనసుకి ఏంటంటే అండి,